ఓకే మామ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మామ, ఈరోజు మనం చూసుకున్నట్టయితే 20 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న భారతీయుడు 1కి భారతీయుడు 2 సీక్వల్గా అయితే రావడం జరిగింది. ఈ మూవీని చూసినట్టయితే మనం భారతీయుడు 1లో ఎలాగైతే ఆ ఎలివేషన్స్ కానీ ఆ లంచంకి సంబంధించిన ఆ మ్యాటర్ అయిన ప్రభుత్వ అధికారులను హీరో చేసే విధానం కానీ మనం చూసినట్టయితే సేమ్ అలాగే భారతీయుడు 2ని కూడా సీక్వల్గా శంకర్ గారు అలానే డైరెక్ట్ చేయడం జరిగింది. మామ ఈ మూవీలో కమల్ హాసన్ గారు యాక్టింగ్ చూసుకున్నట్టయితే ఇరగదీసేసాడు. ఇక సేమ్ ఇక ఆయన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక సిద్ధార్థ్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు మంచి మెయిన్ లీడ్లో పోషించడం జరిగింది వాళ్ళ పాత్ర. వాళ్ళు కూడా ఇరగదీశారని చెప్పవచ్చు వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు. ఇంకోటి సినిమా డైరెక్షన్ పరంగా చూసుకుంటే, సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే భారతీయుడు 1 లెక్కనే సేమ్ సీక్వల్ అంటే సేమ్ అలాగే ఉంది మామ. ఇంకా కాకపోతే ట్విస్ట్స్ అక్కడక్కడ ట్విస్టెస్ కానీ ట్విస్టులు ఉన్నాయి, అలా ఉన్నాయి. ఇంకా భారతీయుడు 1 మించి అయితే 2 అని నేను చెప్పలేను మామ, ఎందుకంటే 1 ఇంకా వేరే లెవెల్ మామ, దాన్ని మించలేదని చెప్పవచ్చు భారతీయుడు 2. ఇంకోటి ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా సాగుతూ ఉంటుంది. ఇక ఇలానే సాగుతుంది అనుకునే లోపు ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ కానీ, ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టెస్ అండ్ క్లైమాక్స్ సీన్ ట్విస్టెస్ కానీ మనం చాలా అట్రాక్ట్ చేస్తాయి. ఇంకోటి మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నట్టయితే ఇక పర్లేదు, ఇరగదీశారని చెప్పవచ్చు. అనిరుద్ గారు ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకు. ఇంకా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి గట్టిగా తీసినట్టయితే ఏదో తొందరలో మూవీ తొందరగా డేట్స్ ఇచ్చినందుకు, కమిట్ అయినందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అన్నట్టుగా చేశారని చెప్పొచ్చు. మూవీ అయితే ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. భారతీయుడు 1 లాగా 2 అంత పెద్ద హిట్ అవ్వదు అని చెప్పొచ్చు. 1ను మించి ఇంకా ఏది రాదు మామ. మూవీ అయితే చూడవచ్చు మామ, పర్లేదు, ఏం కాదు. ఓకే మామ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి, ముందుకెళ్దాం. బాయ్.